హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రాజస్థాన్ రాయల్స్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మధ్య జరిగినటువంటి మ్యాచ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మ్యాచ్ వెన్యూ వచ్చేసి గౌహతిలో జరుగుతుంది. ఇక్కడ మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి వాళ్ళు నెగ్గడానికి 43%, అలాగే బౌలింగ్ ఫస్ట్ చేసినటువంటి వాళ్ళు నెగ్గడానికి 57%. ఇక్కడ రెయిన్ ఛాన్స్ అనేది మనకి 56% కింద ఉంది. అలాగే వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 4 times నెగ్గింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది 6 times నెగ్గడం జరిగింది. ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్ ఎవరున్నారు ఏంటని చూసుకుంటే ఫస్ట్ మనకి విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళు 2 matches మాత్రమే ఆడారు. వీళ్ళ యొక్క స్కోర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 99 runs, అలాగే ఫిలిప్ సాల్ట్ వచ్చేటప్పటికి 54 runs, రజత్ పటిదార్ వచ్చి 79 runs స్కోర్ చేశారు 2 matchesలో. అలాగే దేవదత్ పడిక్కల్ 2 matchesలో 111 runs స్కోర్ చేశాడు, అందులో 2 50s, అంటే 2 matchలో అతను 50s చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు బ్యాట్తో. అలాగే టిమ్ డేవిడ్ లాస్ట్ మ్యాచ్లో భయంకరంగా ఆడాడు, అతను 70 runs ఆడ్ ఎంతో స్కోర్ చేశాడు. ఈ 2 matchesలో అతను 86 runs స్కోర్ చేశాడు. నెక్స్ట్ మనకు బౌలర్స్కి వచ్చేటప్పటికి భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రోమియో షెపర్డ్ అండ్ ఏ సింగ్. వీళ్ళు వికెట్స్ తీసుకునేటప్పటికి భువనేశ్వర్ కుమార్ 4 wickets తీసుకున్నాడు, జాకబ్ డఫీ 5 wickets తీసుకున్నాడు, రోమియో షెపర్డ్ 3 wickets తీసుకున్నాడు, ఏ సింగ్ వచ్చేటప్పటికి 3 wickets తీసుకున్నారు. ఇక్కడతో మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క టీంలో కీ ప్లేయర్స్ ఎవరు, బౌలర్స్ ఎవరు, బ్యాటర్స్ ఎవరు తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ప్లేయింగ్ 11 చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, రోమియో షెపర్డ్, జితేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఏ సింగ్, కృణాల్ పాండ్యా, జాకబ్ డఫీ అండ్ శ్రేయస్ శర్మ. ఇక్కడికి మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 ఇన్ఫర్మేషన్ కూడా మనకి దగ్గర కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్లో మనకి బ్యాటింగ్ ఎవరు ఏంటి అని చూసుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్ అండ్ రయాన్ పరాగ్. ఇందులో మనకి కీ ప్లేయర్స్ వచ్చేటప్పటికి యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. జైస్వాల్ 3 matchesలో 170 runs స్కోర్ చేశాడు, సూర్యవంశీ 122 runs, జురెల్ వచ్చి 95 runs స్కోర్ చేశారు. నెక్స్ట్ వీళ్ళకి కీ ఏంటంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా వీళ్ళకి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఎవరంటే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, జఫ్రా ఆర్చర్, రవీందర్ జడేజా, దేశ్ పాండే. బర్గర్ వచ్చి 5 wickets తీసుకున్నాడు, సందీప్ శర్మ 3 wickets, రవి బిష్ణోయ్ వచ్చేటప్పుడు 7 wickets, జఫ్రా ఆర్చర్ 3 wickets, రవీందర్ జడేజా 60 runs స్కోర్ చేశాడు, అలాగే 2 wickets కూడా తీసుకున్నాడు. నెక్స్ట్ దేశ్ పాండే 4 wickets తీసుకున్నాడు. ఇక్కడికి మనకి రాజస్థాన్ రాయల్స్ యొక్క టీంలో బౌలర్స్ ఎవరు, బ్యాట్స్మెన్స్ ఎవరు, వీళ్ళ యొక్క స్టాట్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి ప్లేయింగ్ 11 రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, హెట్మైర్, పరాగ్, రవీందర్ జడేజా, జఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్ పాండే, బర్గర్ అండ్ రవి బిష్ణోయ్. ఇక్కడతో మనకి 2 teams యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం.